మీరు అంటే ఫేమస్ అవ్వకముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అయ్యాక మీ లైఫ్ స్టైల్ ఏం చేంజెస్ వచ్చాయి? చాలా పెద్ద చేంజెస్ అండి. అది చిన్న చేంజెస్ కాదు. హ్మ్. అసలు ఫేమస్ అవ్వకముందు హ్మ్. నా పరిస్థితి నా సిట్యుయేషన్ చాలా ఘోరంగా ఉండేది. హ్మ్. హానెస్ట్‌గా చెప్తున్నాను, దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు. హ్మ్. ఫైనాన్షియల్‌గా ఒక స్టేజ్ వరకు బాగానే ఉన్నాం. పాప పుట్టే వరకే తను వర్క్, నేను వర్క్ చేసుకునేవాళ్ళం. నేను పాప పుట్టాక నేను మానేశాను. హ్మ్. టీచింగ్ మానేశాను, ఇంట్లో ఉన్నాను. హ్మ్. సో, మా హస్బెండ్ తెలిసి తెలియక కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల అంటే ఇట్లా రొటేషన్ అంటారు కదా హ్మ్. ఫైనాన్షియల్‌గా. హ్మ్. సో, అందులో లాస్ అయిపోయి హ్మ్. మొత్తం రోడ్ మీదకొచ్చేసాం. హ్మ్. హ్మ్. మొత్తం రోడ్ మీదకి. అంటే ఎలా అంటే తినడానికి బియ్యం కూడా లేవు. అదే. నాకు చాలా పెద్ద ఖాందాన్. మా హ్మ్. ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్. హ్మ్. 2 సంవత్సరాలు నేను అది ఫేస్ చేశాను. హ్మ్. ఎవ్వరు తొంగి కూడా చూడలే మా ఇంటికి. హ్మ్. ఎవ్వరు. హ్మ్. సుష్మ ఎలా ఉంది? ఆమెకి 2 పిల్లలు. నాకు చిన్న బాబు. ఎవ్వరు చూడలే. మా బాబు ఈవెన్ చినిగిపోయిన షర్ట్‌తో స్కూల్‌కెళ్ళాడు. నేను ఇంకా మర్చిపోను నా లైఫ్‌లో. హ్మ్. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎవ్వరు రాలేదు శివ. ముందుకు. ఎందుకు ఎవ్వరు రాలేదు. పక్కింటి ఆవిడ దగ్గర రేషన్ బియ్యం అడుక్కొని హ్మ్. హ్మ్. మేము పెట్టాం. అప్పుడు మా హ్మ్. హస్బెండ్ జాబ్ చేయట్లేడని కాదు. హ్మ్. పాపం ఒక్కరోజు గూడంగా బంక్ కూడా కొట్టడు. హ్మ్. రెగ్యులర్‌గా వెళ్తాడు. కానీ ఏంటంటే అది ఆటో డెబిట్ వల్ల హ్మ్. సాలరీ పడగానే ఆటో డెబిట్. హ్మ్. రెంట్ ఎలా పే చేస్తాం? రేషన్ ఇవి 2 అయితే కంపల్సరీ గదా! ఒక హ్మ్. మనిషికి ఫుడ్ అండ్ షెల్టర్ అది చాలా నీడ్. పక్కా. హ్మ్. కంపల్సరీగా అది. హ్మ్. అది ఎలా తెస్తాం? హ్మ్. ఆల్రెడీ ఆయనకు కావాల్సినయన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడిక్కడ డబ్బులు తెచ్చేసాడు.